హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే పెసరపప్పు పచ్చి కొబ్బరితో హల్వా రెసిపీ చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే అలా మెత్తగా కరిగిపోతూ ఉంటుందండి. అంత బాగుంటుంది ఈ హల్వా అనేది. ఈ హల్వా మనం పెసరపప్పు కొబ్బరితో చేస్తాం కాబట్టి తినటానికి కమ్మగా వెన్నలాగా కరిగిపోతూ ఉంటుంది నోట్లో. ఈ స్వీట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు కప్పు దాకా పెసరపప్పును వేసుకోవాలండి. పావు కప్పు దాకా పెసరపప్పు తీసుకుని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని నెయ్యి ఏమీ లేకుండానే ఇలా డ్రైగా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు పెసరపప్పుని వేయించుకోవాలి. ఈ పెసరపప్పు వేగుతుంటేనే మనకి కమ్మటి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత బాగా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి ఒక కప్పు దాకా తురుముకున్న పచ్చి కొబ్బరిని తీసుకోవాలండి. పావు కప్పు పెసరపప్పు అలాగే ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత హల్వా తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులోకి 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇక్కడ జీడిపప్పుల కన్నా కూడా ఈ హల్వా రెసిపీలో పచ్చి కొబ్బరి ముక్కల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా వేగిపోయిన తర్వాత వీటిని బౌల్లోకి తీసేసుకోవాలి. మీకు ఇవి ఇష్టం లేకపోతే మీరు జీడిపప్పు అయినా వేసుకోవచ్చండి. తర్వాత అదే బాండీలో 1 కప్పు దాకా బెల్లం తీసుకోవాలి. తీసుకున్న 1 కప్పు కొబ్బరి అలాగే పావు కప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత ఇందులోనే ఒక అరకప్పు దాకా వాటర్ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటూ చక్కగా బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లం కంప్లీట్గా ఇలా కరిగిపోతే సరిపోతుందండి. బెల్లం ఇలా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగే కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఇందులో మనం పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి ఇది తొందరగా గడ్డలు కట్టేసే అవకాశం ఉంది. కాబట్టి ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మనకి మధ్య మధ్యలో గ్రైండ్ చేసుకున్నప్పుడు అక్కడక్కడ కొబ్బరి ముక్కలు ఉన్నా కూడా ఏం కాదండి. చక్కగా అవి మధ్య మధ్యలో మనం తినడానికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. ఆ ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ హల్వాని తయారు చేసుకోవాలండి. ఇక్కడ మనకి ఆ పెసరపప్పు పచ్చివాసన పోయే వరకు దీనిని బాగా ఉడికించుకోవాలి. ఇది ఇలా కలుపుకుంటూ ఉండగానే కొద్దిసేపటికి చూసారు కదా, మనకి హల్వా కలర్ కూడా మారిపోయింది. అలాగే కొద్దిగా థిక్గా అయింది. మనకి హల్వా కలర్ అనేది మనం తీసుకున్న బెల్లాన్ని బట్టి ఉంటుందండి. తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి. ఈ స్వీట్ రెసిపీలో మనకి నెయ్యి కూడా ఎక్కువగా పట్టదండి. ఎందుకంటే ఇందులో కొబ్బరి వేసాం కాబట్టి మనకి నెయ్యి ఎక్కువగా వేయాల్సిన అవసరం కూడా రాదు. ఫైనల్గా మనకి హల్వా అనేది ఇలా దగ్గరగా అయిపోయే వరకు దానిని అలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. హల్వా అనేది ఇలా బాగా దగ్గరకు అయిపోయిన తర్వాత మనకి ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయిపోవాలండి. అప్పటి వరకు మనం ఈ హల్వాని ఉడికించుకుంటూనే ఉండాలి. ఒకసారి మనకి ఇలా ప్యాన్కి అతుక్కోకుండా వచ్చేసిందంటే హల్వా అనేది కరెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకోవాలి. చూసారు కదా, హల్వా అసలు ప్యాన్కి అంటుకోవట్లేదు. ఇది చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎంత మెత్తగా మనకి నోట్లో వేసుకుంటేనే అలా కరిగిపోతూ ఉంటుందండి. అంత బాగుంటుంది. స్వీట్స్ బాగా ఇష్టపడే వాళ్ళకైతే తప్పకుండా ఈ స్వీట్ చాలా బాగా నచ్చుతుందండి. ఇందులో మనం పెసరపప్పు కూడా వేసాం కాబట్టి మనకి తినటానికి కూడా కమ్మగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుందండి ఈ స్వీట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.